ఎడ్యుకేషన్ మినిస్టర్. నేను విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర పత్రికా కార్యదర్శిగా, తర్వాత రాజశేఖర్ గారి దగ్గర, ఉత్సాయి గారి దగ్గర పనిచేశాను. విజయభాస్కర్ రెడ్డి గారు పివి రంగారావు గారికి, అంటే పివి నరసింహ గారి తనయుడికి, ఆయన విద్యాశాఖ మంత్రి. రంగారావు, నువ్వేం చేయాల్సిన పని లేదు, ఆ రోజు మండలి వెంకటకృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రిగా చేసిన కార్యక్రమాలని నువ్వు దాన్ని సజావుగా అమలు పరిస్తే చాలు, నీకు అంత పేరు వస్తుంది, ఫోకస్ ఆన్ దట్ ఇష్యూ అని అన్నారు కృష్ణ గారు. విషయం ఏంటంటే, అదే పివి నరసింహ గారు సెంట్రల్ హెచ్ఆర్డి అని రాజీవ్ గాంధీ క్యాబినెట్లో పనిచేశారు. విద్యాశాఖతో కూడా లింక్ అయి ఉంటుంది హెచ్ఆర్డికి. వారి జాతీయ స్థాయిలో విద్యాశాఖకు అంత పేరు తీసుకొస్తే, రాష్ట్ర స్థాయిలో ఏనాటికి చెరిగిపోని ముద్ర ఉండే విధంగా మండలి వెంకటకృష్ణారావు గారు విద్యాశాఖకు అంత సేవ చేశారు. అంటే ఇంకా పర్మనెంట్. ఇంకొకటి చెప్తాను, చాలా చిన్నవాడిని. రాజకీయాల్లోకి చాలామంది వస్తారండి, అది గొప్పేం కాదు. ఎక్స్ పోతే వై పోతే జెడ్ పోతే ఇద్దరు ముగ్గురు వస్తుంటారు. కానీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేవాళ్ళు ఒక్కరే. సేవా తత్పరత ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడతారు. నీతి నిజాయితీ సేవా తత్పరత ఉన్న వాళ్ళు నిలబడతారు. వారు కూడా ఏ రంగాన్ని ఎన్నుకున్నా, అది విద్యారంగం కావచ్చు, సాంస్కృతిక రంగం కావచ్చు, సహకార రంగం కావచ్చు, ఏ రంగమైనా వాళ్ళకంటూ ఒక ముద్ర వేసుకోవటానికి భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం కల్పించింటారు. సో రెండోది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మేము అమెరికాకి వెళ్ళాం, చికాగోలో. అప్పుడు చిన్న పంచాయతీ, ఆటా వాళ్ళు తానా వాళ్ళు వారికి సన్మానం చేయాలని చెప్పేసి వారిని ప్రపంచ వ్యవసాయ సదస్సుగా ఆహ్వానించారు. ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ ఇన్వైటెడ్ మిస్టర్ రాజశేఖర రెడ్డి గారు. మేబీ సెకండ్ వీక్ ఆఫ్ మే 2007 చికాగోలో. ఆయన అన్నారు, నేను టాటా నాకు అనవసరం, నేను ముఖ్యమంత్రిని, నాకు ఇక్కడ ఈ పంచాయతీ ఇద్దరు కలిసి చేస్తే నేను ఒప్పుకుంటానన్నారు. సో టానా వాళ్ళు ఇద్దరు కలిసి గొప్పగా చేశారు. అందులో రాజశేఖర రెడ్డి గారు మండలి వెంకటకృష్ణారావు గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ మనం చేసుకుంటున్నాము, మనకు కళ్ళు తెరవకముందే 70sలోనే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో చేసి మన తెలుగు వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి వారు మహానుభావులు చేశారు. దాన్ని అట్లా మనమంతా కలిసి కొనసాగిద్దాము అన్నారు. ఇది ఒక మంచి కార్యం చేస్తే చరిత్రలు నిలిచిపోతుందని చెప్పడానికి ఇంతకు మించిన తర్కాన్ని మనం ప్లీజ్ అవకాశం ఇచ్చిన బుద్ధ